సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయి నోట్లను వాళ్ళు సర్క్యులేషన్ నుంచి ఆపారు. సో ఇది నిన్న మీకు వందల మెసేజ్లు, మీరు ఎటు చూసినా కూడా ఇదే వార్త. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ 2000 ఈ కరెన్సీని ఎందుకు వీళ్ళు ఆపారు? ఇప్పుడు ఇది వచ్చే క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇది ఒక లీగల్ టెండర్ అండి. అంటే ఈరోజు కూడా మీరు ఈ 2000 రూపీస్ నోటుని మీరు ఇవ్వచ్చు, మీరు తీసుకోవచ్చు. ఇది లీగల్ టెండర్. కానీ అదే 2016లో, అంటే 2016లోనే కదా డిమానిటైజేషన్ జరిగింది. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, వీటిని లీగల్ టెండర్గా ఇక మీదట మేము గుర్తించాము అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంటే మీరు ఒకరికి 500 రూపాయల నోట్ ఇస్తే ఎవరు తీసుకోరు, 1000 రూపాయల నోటు ఇచ్చినా తీసుకోరు, ఎందుకు అది లీగల్ టెండర్ కాదు. కానీ 2000 రూపాయల నోటు ఇవాళ కూడా మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరి దగ్గరైనా కూడా తీసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 30 దాకా అని చెప్పి చెప్తున్నారు. దీన్నంతా మీరు గమనించారనుకోండి, ఒక స్ట్రాంగ్ రీజన్ మీకు కనిపిస్తుంది. అంటే ఈ 2000 రూపీస్ నోటును ఇవాళ సర్క్యులేషన్ నుంచి, అంటే మీరు బ్యాంకుకి వెళ్ళారనుకోండి, బ్యాంకు వాళ్ళు మీకు 2000 నోట్ అనేది ఇవ్వరు, మీరు ఇస్తే తీసుకుంటారు. ఇక్కడ కూడా చాలామంది దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 2 లక్షల రూపాయలు బ్లాక్ మనీ మీ ఇంట్లో ఉంచుకున్నారు, అంతా కూడా 2000 రూపాయల నోట్లు. మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలను ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటాను అంటే ఒప్పుకోరండి. 20,000 రూపాయలు మాత్రమే, దానికి ఒక క్యాప్ ఉంది, అంటే ఒక లిమిట్ ఉంది. అంటే మీకు 2000 రూపాయల నోట్లు ఒక 10 ఉన్నాయి, ఈ 10ని తీసుకువెళ్తే బ్యాంకుల వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని ఒక్కసారిగా 2 lakhsని ఇచ్చారనుకోండి, దే వోంట్ యాక్సెప్ట్. సో ఈ విషయంలో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిని అడిగారు అనుకోండి, క్లీన్ నోట్ పాలసీ అండి. ఇప్పుడు నవంబర్ 2016లో మీకు ఇలాగ డిమానిటైజేషన్ వచ్చాక 2000 రూపీస్ నోట్స్ని వీళ్ళు సర్క్యులేట్ చేశారు. అంటే మార్చి 2017కి ముందు చేసిన ఈ నోట్స్ ఉన్నాయి చూసారా, వీటికి లైఫ్ స్పాన్ అనేది 4 to 5 years మాత్రమే. అదే ఇప్పుడు క్లీన్ నోట్ పాలసీ అంటున్నారు. అంటే 2023 అంటే 6 ఏళ్ళు. కాబట్టి ఇమీడియట్గా ఈ నోట్స్ని మార్చాలి, ఇక ఇవి పనికి రావు. అలాగే ఇంకొక రీజన్ ఏమిటి, 2018 తరువాత చూసారు అనుకోండి, 2018-19 ఈ టైంలో చూసారనుకోండి, మీకు ఈ 2000 నోట్స్ యొక్క సర్క్యులేషన్ బాగా మీకు తగ్గిపోయింది. అంటే వాడకమే తగ్గిపోయింది. ఎందుకు? ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనండి, డిజిటల్ పేమెంట్స్ అనండి, ఈ విధంగా మీకు ఈ 2000 రూపాయలని వాడడం అనేది మనం తగ్గించాం. అంటే ఏంటి, 100 రూపీస్ 500 రూపీస్ అంతా విపరీతంగా మీకు మార్కెట్లో దొరుకుతున్నా కూడా మనం ఎక్కువగా ఏం చేస్తున్నాము, డిజిటల్ పేమెంట్స్ చేయడానికే ఇష్టపడుతున్నాం. మన పర్సుల్లో డబ్బులు అనేవి మనం ఎక్కువ క్యారీ చేయడం లేదు, అయినా కూడా వ్యవహారం అనేది నడిచిపోతుంది. సో ఇదంతా ఒక సూపర్ఫిషియల్ రీజన్స్. అంటే ఇక మీదట కూడా క్లీన్ నోట్, అంటే ఇవన్నీ పాతవైపోయి ఉంటాయి కదా, కాబట్టి క్లీన్ నోట్ పాలసీ అండి. ఇక కొత్త నోట్లు రావాలి. ఆల్రెడీ మార్కెట్లో 500 రూపీస్ నోట్లు ఉన్నాయి, 100 రూపీస్ నోట్లు ఉన్నాయి కదా, అవన్నీ శుభ్రంగానే కదా ఉన్నాయి, వాటిని కదా ప్రజలు వాడాలి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ కొత్త 2000 రూపీస్ నోట్స్ అనేవి మీకు ఇవాళ సర్క్యులేట్ అవుతున్నాయి. నిజము ఏమిటి అని చూసారనుకోండి, 2019లోనే 2000 రూపీస్ నోట్స్ను ఇండియన్ గవర్నమెంట్ ప్రింట్ చేయడం ఆపేసింది. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 2000 రూపాయల నోటు ఉంది అనుకోండి, ఇది 2019లో ప్రింట్ చేసిందండి, 2020లోనో 2021లోనో కాదు. అలాంటిది ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ ఈ కొత్తగా ఈ నోట్స్ ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి అంటే, G20 మీటింగ్స్ అనేవి ఇండియా అంతా మనం నిర్వహిస్తున్నాం. అలాంటప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మీటింగ్స్ జరగకూడదని పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు, చైనా వాడు మాట్లాడుతున్నాడు, యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన స్పెషల్ ఆన్వాయ్ కూడా కాశ్మీర్లో ఈ మీటింగ్స్ మీరు పెట్టకూడదు అంటే వరల్డ్ లెవెల్లో కూడా దీని మీద ప్రొటెస్టులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆపాలి అంటే కాశ్మీర్లో G20 మీటింగ్స్ జరగకూడదు అంటే తీవ్రవాదులకు ఎంత డబ్బు కావాలైనా మీరు ఇవ్వాలి. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఫేక్ కరెన్సీ నోట్స్ గురించి మాట్లాడుతున్నాను. మీకు ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అనండి, అలాగే మీరు అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఈ అధికారులు మీకు పార్లమెంటులో వర్కింగ్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి అంటే, ఇండియాలో ఉండే 2000 నోట్లు ఏవైతే ఉన్నాయో
సరిగ్గా ఇలాంటివే మీకు పాకిస్తాన్ నుంచి ఇది ఎప్పుడు 2012లో జరిగింది, 2013లో జరిగింది. ప్రస్తుతము కూడా ఈ తీవ్రవాదులకు ఫండింగ్ ఇవ్వాలి అంటే మీరు డబ్బులు ఇవ్వాలంటే వీళ్ళు డబ్బులు సంపాదించాలి కదా. పాకిస్తాన్లోనే డబ్బు లేనప్పుడు వీళ్ళు ఏం చేయగలరు? మీకు ఇలాంటి ఫేక్ కరెన్సీ నోట్స్ను ప్రింట్ చేయడము, ఈ తీవ్రవాదులకు ఇవ్వడము, మీరు ఇండియాలో సర్క్యులేట్ చేయాలంటే మీ అవసరాలు ఉంటాయి. హోటల్కి వెళ్తారు, మీరు తింటారు, అలాగే సరుకులు కొనుక్కుంటారు, మీరు మళ్ళీ ఇంకొకళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రెంటల్స్ కట్టాలి, వీటికంతా డబ్బు కావాలి కదా. కాబట్టి ఈ ఫేక్ కరెన్సీ నోట్స్ని వాడండి. మీకు 500 అయినా 100 రూపాయల డౌట్ రాదండి. ఏకంగా 2000 కరెన్సీ నోట్స్ను మీరు ఇస్తున్నారు అంటే కొత్త కరెన్సీ నోట్స్ ఇండియా ప్రింటే చేయడం లేదు కదా. సో ఇక్కడే క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది ఉంది. అలాంటప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పాకిస్తాన్లో మీరు ఈ నోట్స్ను చూసారంటే పాకిస్తాన్ కరెన్సీని మీరు ఇలా పెట్టుకోండి, ఇండియా కరెన్సీని పెట్టండి, ఒకేలా ఉంటుందండి. ఆ పేపర్ క్వాలిటీ అంటే జిఎస్ఎం అంటాం చూసారా, గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటాము. ఏది? ఈ నోట్స్ యొక్క డెన్సిటీ. అలాగే ఈ వ్యాక్స్ పిక్ క్వెషంట్ అంటాము. మీకు పాలీవినైల్ యొక్క క్వాలిటీ, వీటినంతా మీరు గమనించారనుకోండి, పాకిస్తాన్ కరెన్సీని వాళ్ళ ప్రభుత్వం ఎలా ప్రింట్ చేస్తుందో ఇండియన్ కరెన్సీని కూడా అదే విధంగానే ప్రింట్ చేస్తున్నారు. అంటే ఏంటి అర్థము? ఏ ఒక తీవ్రవాదియో లేదా ఫేక్ కరెన్సీ, ఇప్పుడు ఓల్డ్ సిటీలో చాలామంది ఇలాంటి ఫేక్ కరెన్సీలు వాళ్ళు ప్రింట్ చేస్తారు. కానీ మీరు దగ్గర పెట్టి చూసారంటే మీకు అర్థమైపోతుంది ఏంటి, చాలా లోకల్గా క్రూడ్ మెథడ్లో వీళ్ళు తయారు చేస్తారు. చిన్న మిషన్లు పెట్టుకొని, అంటే స్కానింగ్ మిషన్లు, ప్రింటింగ్ మిషన్లు పెట్టుకొని వీళ్ళు ఇలా ఫేక్ కరెన్సీలు అనేవి వీళ్ళు అచ్చు వేస్తూ ఉంటారు. కానీ మీకు ఈ తీవ్రవాదుల దగ్గర దొరికే కరెన్సీని మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, మీరు ఆశ్చర్యపోతారు. ఎంత సాఫిస్టికేటెడ్గా ఉంటుందంటే ఆ టాప్ లెవెల్. అంటే ఈ నోట్స్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి చూసారా, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయంటే మీ దగ్గర మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండాలి, సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక ఇంక్ ఉండాలి, అలాంటి ఒక పేపర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఈ ఫేక్ కరెన్సీ అనేది ప్రింట్ చేయగలరు. కాబట్టి 100% మన రా ఏజెంట్స్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది పాకిస్తాన్ ప్రభుత్వము చేస్తున్న పని. వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లోనే ఇండియన్ కరెన్సీ అంటే ఫేక్ నోట్స్ను ప్రింట్ చేసి వీళ్ళు ఇండియా దాకా పంపిస్తున్నారు. ఇది చాలా పెద్ద వార్త అండి. పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలా చేస్తుంది అన్నప్పుడు ఏ తీవ్రవాద సంస్థో లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఫేక్ కరెన్సీ నోట్స్ ప్రింట్ చేసే చిన్న స్కానింగ్ సెంటర్సో ఇవి కాదండి. ఇవాళ మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే దానికి ఎక్స్పైరీ డేట్ అని పెడుతున్నారు కదా. దేనికైనా, అది ఆహారము అనండి లేదా మందులు అనండి, వస్తువులు అనండి, ఎక్స్పైరీ డేట్ అని ఉంది కదా. మరి కరెన్సీ నోట్స్కి కూడా మీరు ఎక్స్పైరీ డేట్ పెట్టాలి కదా. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా మీరు బ్లాక్ మనీని దాచుకోలేరు. ఒకవేళ ఒక 10 ఏళ్ల పాటు నేను ఒక 2 కోట్ల రూపాయలు ఈ 2000 రూపీ నోట్ నేను దాచుకోవాలంటే కుదరదు. ఎందుకు? ఎక్స్పైర్ అయిపోతుంది కదా. కరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ ఇలాగే ఆలోచించింది. కానీ ఇవాళ కూడా ఈ 2000 రూపీస్ అనేది ఈ నోట్ మీకు లీగల్ టెండర్గా ఉన్నప్పుడు మీకు కొత్త నోట్స్ అక్కడ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయము. కాబట్టి మనం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నప్పుడు దీని వెనుక చాలా మేజర్ రీజన్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? జస్ట్ ఈ నోట్స్ ఒక 10 నోట్స్ ఉన్నాయి, బ్యాంకులో వెళ్ళి మనం మార్చుకుంటే మన సమస్య తీరిపోతుందా? లేదా ఈ ఫేక్ కరెన్సీ నోట్స్ను ఆపడానికి ఇలాంటి ఒక ప్రయత్నం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుందా? ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.